నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మున్సిపాలిటీ కొత్త రూల్ను, కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది. ప్రస్తుతం కువైట్లోని ఇళ్ల దగ్గర మనం చూసుకుంటే కానీ చాలా వరకు మొక్కలు నాటి ఉంటారన్నమాట. అంటే వాళ్ళు మన ఇండియాలో అయితే కాంపౌండ్ వాల్ అయితే కట్టుకుంటాం అన్నమాట, గోడనైతే నిర్మించుకుంటాము. కానీ కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో చుట్టూ చెట్లనైతే నాటుతూ ఉంటారన్నమాట. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులలో కారు పార్కింగ్కు సంబంధించిన శబరాలు కానీ, లేకపోతే మొక్కలు నాటడం కానీ, లేకపోతే ఆ యొక్క ప్రదేశాన్ని దివానియాలకు ఉపయోగిస్తే కానీ అటువంటి వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తిపైన పచ్చటి చెట్లను తొలగించడంలో విఫలమైన, అనాధికారికంగా మొక్కలు నాటిన వారికి 300 నుంచి 1000 దినార్ల వరకు జరిమానాలు విధించబడతాయని చెప్పి కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. ఉల్లంఘనలు తొలగించడానికి గడువు జూలై 6తో ముగిసిపోయింది. జూలై 7వ తేదీ నుంచి మేము తక్షణ తొలగింపు ప్రక్రియను ప్రారంభించాము. ఇప్పటికే కువైట్లోని పలు ప్రాంతాలలో దివానియాలు కావచ్చు, నాటిన మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించినట్లు మున్సిపాలిటీ ప్రకటించింది. నిర్దేశిత జరిమానాలకు అదనంగా ఉల్లంఘనను తొలగించే ఖర్చును కూడా ఉల్లంఘనదారుడే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతని ఇంటి ముందు దివానియా అనాధికారికంగా వేసుకుంటే కానీ, చెట్లు నాటినా సరే కానీ, లేకపోతే ఇతర కార్యకలాపాలు ఏవైనా సాగిస్తూ ఉంటే ప్రభుత్వం యొక్క ఆస్తిలో దానికి సంబంధించి వాటిని తొలగించిన తర్వాత జరిమానాతో పాటు తొలగించిన దానికి అయ్యే ఖర్చు కూడా ఆ యొక్క ఉల్లంఘనదారుడే, కువైట్ యజమానే భరించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిక స్టిక్కర్ను తొలగించినంత మాత్రాన ఉల్లంఘన నుంచి మినహాయింపు లభించదు. మరియు అన్ని సైట్లు ఎలక్ట్రానిక్ మ్యాప్ ద్వారా నమోదు చేయబడతాయని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లోని వీధుల్లో మరియు అలాగే కువైట్లోని నివాస ప్రాంతాలలో మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేసి చెట్లు మరియు శబరాలు అలాగే దివానియాలు ఎవరైనా అనాధికారికంగా పెట్టుకొని ఉంటే వాటిని పగలగొట్టి తొలగిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.